గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. బాస్ వల్ల మంచి జరిగిందా చెడు జరిగిందా? ఏం జరగలేదు. ఏం జరగదు. నా బాడీ స్పాయిల్ అయింది. 25 kg తక్కువైంది. మంచిదే కదా. 25 kg బయట ఎలా వచ్చాను తెలుసా నేను? నమ్మోదు కామెడీ ఇలా వచ్చా నేను. భయం వచ్చింది నాకు. బయట చూసి నా వెరీ స్టామినా అండ్ వెరీ ఇది అయ్యో 25 kg ఏంటి అడగండి. అక్కడ హాస్పిటల్ తిరిగాను నేను. తర్వాత వాళ్ళు ఆడియన్స్ పరంగా దేని పరంగా మీకు ప్లస్ అవ్వలే? ఎవరు ప్లస్ ఉంది సార్? చిన్న పిల్లలు ఐ మీన్ అంత ట్రెండ్ ఉంది లేదా మన ఆ టైంలో టాప్. ఈ టైంలో చిన్న పిల్లలు మనకు తెలియదు కదా. బిగ్ బాస్ అలా చిన్న పిల్లలు తెలుసు. ప్లస్ ఆ చిన్న పిల్లలు అమరాజ్ శేఖర్ అడిగింటారు చెప్తారా లేదా? ఇప్పుడు నా అమరాజ్ శేఖర్ పోతే నా యంగ్స్టర్స్ ఓకే. ఈ జనరేషన్ ఉంది కదా அது நல்லா அந்த ஒரு ப்ளஸ். బట్ లైఫ్ బిగ్ బాస్ ఉంటాడు. ఎవడో అవార్డు వాగినప్పుడు పైకి సరిదిద్దలేదు లేదు. మీరు కూడా అలాగే అంటారా? ఎవరు మీరు అంటే ఒక బిగ్ బాస్కి వెళ్ళింది మీరు కూడా సేమ్ దాంట్లో కప్పు తీసిన వాడు ఎవడు సార్ టాప్ అన్నాడు? ఎవడో ఒకటి చెప్పు. ఎవరు చెప్పాడు? ఎవరు? రాహుల్ సిప్లిగన్. ఏ రాహుల్ ఏమన్నాడు? స్విమ్మింగ్ డ్రెస్తో డాన్స్ చేసి అక్కడక్కడ ఆడుతున్నాడు. అది ఎప్పుడు చేస్తున్న వాడే లేదా? వేరే వాడు ఏం సాధించాడు? వాడు నంబర్ 1 ఎగలాడాడు. ఏం లేదు. వాడు సొంతంగా స్పెండ్ చేసుకుని సొంతంగా చేసుకుని షో చేస్తున్నా చేస్తున్నాడు. ఏముంది? ఇప్పుడు నంబర్ 1 సింగరా వాడు? ఆస్కర్కి వెళ్తాడు. విన్నానాడా? బిగ్ బాస్ ఉన్నవాడు విన్నావాడు. కట్ చేయవద్దని పెట్టాయి ఎవడేమన్నా. తర్వాత దాంతో బతుకుతున్నాడండి చాలామంది. ఒకడు ఉన్నాడు, అది బ్లాక్ ఒకడు ఉంటాడు, హైట్ ఒకడు ఉంటాడు చూడు. ఈడు బ్యాడ్ అని చెప్పి ఇల్లు కట్టాడు ఒకడు. దీనివల్ల సంభాషణ కూడా బయట ఉన్నాడు. అంత కాన్ఫిడెన్స్ చెప్తున్నాడు కొంచెం పేరు. బిగ్ బాస్లో ఆడు చెప్పింది తప్పు, వీడు చెప్పింది ఇది, దీనికోసం. నాకు తెలిసి బిగ్ బాస్ డ్రాప్ అయింది ఈ ఇదిలో. ఎక్కడ డ్రాప్ అయింది తెలుసా సార్? ఆడి బిగ్ బాస్ వెళ్ళిన వాడు ఎక్కడ పంపించారో అక్కడే డ్రాప్ అయింది. అంతే. మీరు బయట ఉన్నవాడు లోపల వెళ్ళిపోతే వాడికి ఇంట్రెస్ట్ ఉంది. లోపల ఎంటర్ అయిన తర్వాత బయట వెళ్ళకుండా టెన్షన్ దాని అది హైలైట్. నీ బయట ఉన్నవాడు ఎంటర్ చేసిన బయట నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు చెప్పరా వాళ్ళు? ఎలా చెప్తారు తెలుసా? 11 o'clock తర్వాత చెప్తారు. 11 తర్వాత చెప్తారు. 11 లైట్ ఆఫ్లో ఆ తర్వాత వాళ్ళు రాసిస్తారు. యాక్షన్ జరుగు. అప్పుడు ఏముంది దాంట్లో? విన్నింగ్ ఏముంది? ఏముంటుంది? నీకు అర్థమైందా? ఒక లేడీయే పంపించారు సార్ నా టైంలో. ఆ లేడీ చెప్పేసింది అమరాశర్ బయట టాక్ సూపర్. అర్థమైందా? సెకండ్ టైం పంపించేశారు దాన్ని. ఏంటంటే నోయిల్ శ్వేత చెప్పేసింది. ఎలా రాసి ఇచ్చింది తెలుసా? అది వాళ్ళు అప్పుడు తర్వాత అది ఇస్తారా లేదో. మేము బయట మంచి టాక్ ఎంటర్టైన్మెంట్ కంటిన్యూ మైక్లో తీసి పెట్టి బాత్రూమ్ వెళ్తుందా అప్పుడు చెప్పేస్తుంటుంది. ఆ తర్వాత ఏముంది చెప్పండి. ఇప్పుడు అవినాష్ వెళ్ళారు, అన్నీ చెప్పేసి ఉంటారు కదా. ఇది బిజినెస్ డబ్బు కోసం అయిపోయింది. చెన్నైలో సార్ ఇప్పుడు బిగ్ బాస్ చేస్తున్నారు. తమిళ నాకు ఇదివరకు తమిళ్ నచ్చదు. ఈసారి నచ్చింది. సూపర్. నానే ఫస్ట్ టైం చూశాను. గేమ్ మట్టు లేదు సార్ ఇక్కడ. గేమే టార్చర్ గేమ్. మనిషి చెత్తుపురాల గేమ్ పెడతారు ఇక్కడ. నాకు ఒక గేమ్ పెట్టారు. శాండ్ వేస్తారు, ఇదే వేస్తారు సార్. జైల్లో కూడా ఉండేస్తారు అది. దీంట్లో ఎందుకు చేస్తున్నాం? ప్రెస్టీజ్ కోసం. ఏం కావాలి? మన పిల్లలు చూస్తుంటుంది. డాడీ కమోన్ డాడీ బయట ఉన్న మన పిల్లలు చూసి దానికోసమేనా ఎన్ని టార్చర్. శాండ్ వేస్తారు, వాటర్ వేస్తారు, ఇది వేస్తారు, ముళ్ళో ఇది ఒకటి ఇది వేస్తాడు. కర్మ టార్చర్ ఇక్కడ. అయ్యో ఐ డోంట్ లైక్. సో తెలుగు ఇండస్ట్రీలో ఆర్తి అగర్వాల్ ఎందుకు ఫెయిల్ అయిందని అనుకుంటున్నా? ఫెయిల్ అయిందని మీకు మంచి ఫ్రెండ్ అని విన్నాను. ఫ్రెండ్ సార్. ఆర్తి గారు ఫెయిల్ అయినది మెయిన్ కారణం అది సార్. అది ఫస్ట్ మూవీ నేను చేశాను డ్యాన్స్ మాస్టర్. విన్నా. అదేంటి సాంగ్? అది వెంకటేష్ ఊటీలో ఏంటి సాంగ్? అది
నువ్వు నన్ను నచ్చాలి నువ్వు నన్ను నచ్చాలి ఒక సాంగ్ ఉంది సమ్మర్ సాంగ్. ఉన్నమాట చెప్పలేవు అది అదే అది ఫాస్ట్ సాంగ్ ఉంటుంది ఊటీలో. ఫస్ట్ టైం దిగుతుంది అమ్మాయి, చూసి లడ్డలా ఉంది, ఆన్ ద రెస్పెక్ట్ ఉంది. సో అమ్మాయి అంటే అమ్మాయి క్యూట్ అని చెప్పాను, అది అమెరికా గర్ల్. అమ్మ రాలేదండి ఇలా చేయదా ఇలా అని చేసినా, అది నాకు డాన్స్ మాస్టర్ అంటే ఆ రాజశేఖర్ ఉన్నా బాగుంటుంది, అది హిట్ అయింది. దాని సాంగ్ అన్ని నేనే రాజశేఖర్ ఉన్నా బాగుంటుంది, రాజశేఖర్ ఉంటుంది అని ఇలా చేసిన ఒక అమ్మాయి ఒక అదే చెప్తానంటే మంచి అమ్మాయి ఉండకూడదు, మంచివాడు వేస్ట్ మంచి అమ్మాయి బ్యాడ్ అయింది, ఎవరితో లవ్తో డిస్టర్బ్ అయింది, నా పేరు చెప్పడం ఆడ నమ్మి మిస్ అయింది. అక్కడ మొత్తం బ్యాడ్ అయ్యి మూవీ అన్ని డిస్టర్బ్ అయింది. ఓకే, డిస్టర్బ్ అయిన తర్వాత మళ్ళీ ఇండస్ట్రీ క్యాచ్ చేయాలి அப்படின்னு వాళ్ళ ఫాదర్ ట్రైయింగ్, బట్ ఇది సెట్ అవ్వలేదు, బాడీ అయిపోయింది. ఇక అర్థమైందా? నా రణం మూవీలో రణం 2లో ఫస్ట్ అమ్మాయి నా బుక్ చేశాను, అన్నీ బాగుంది. ఇది సెకండ్ షెడ్యూల్ పిలిచినప్పుడు జాకెట్, అదే జాకెట్ సెట్ అవ్వలేదు, ఉకాంది ఏడుస్తుంటుంది లోపల, రాజశేఖర్ జట్టి ఇది సెట్ అవ్వలేదు, సరే స్టిచ్ చేస్తా మళ్ళీ ఫ్యాట్ అయి ఉంటుంది. ఎంత చెప్పినా అది ఫుల్ ఐ మీన్ సంథింగ్ అది రాంగా థైరాయిడా నాకు తెలియదు, అంత ఫ్యాట్ అయిపోతుంది. అది ఫాదర్ దగ్గర నా ఫాదర్ చెప్పాను ఏదో చేయండి సార్ అంటే నెక్స్ట్ షెడ్యూల్లోనే లీనా వస్తారని చెప్పి ఈ ట్రైడ్ ఫర్ లీన్ సమ్ ఆపరేషన్ అంతే. తవర ఎక్స్ట్రీమ్ ఇన్సల్ట్గా వచ్చిందండి. ఎంత పీక్ వచ్చిందో అంత డౌన్ వచ్చి అంత ఇన్సల్ట్ చూసి మళ్ళీ రావాలని చెప్పి దాని ఆపరేషన్ మ్యాటర్ కంబ్యాక్ ఇవ్వాలంటే వాళ్ళ ఫాదర్ భయంకర లవ్వర్ ఫర్ దట్. ఫాదర్ చైర్లో కూర్చోదు, ఫాదర్ దగ్గరే కూర్చుంటుంది. అది కారణం అదోட మంచితనం. ఇప్పుడున్న లేడీస్లో సూపర్ వస్తున్నారా, పని చూస్తున్నామా, వెళ్ళిపోతూనే ఉన్నారా, మత్తదిలా వేరే ఇప్పుడు అలాంటి కొంచెం ఇది నేను చెప్తానే లేదా, చెడ్డవాడు మంచోళ్ళు కరెక్ట్, అది మొత్తం మంచి అమ్మాయి, దాని ఇన్నెసెన్స్ చెప్పవచ్చు. అది గజోల ఇన్నొరు గజోల్ ఏదో ఒక అమ్మాయి ఉంది, అది కూడా అంతే. కాజల్ இல்லை காஜல் பிரில்லியன்ட். நான் சொல்கிறது அதுக்கு முன்னாடி ஒரு உண்மை வந்து ஸ்டூடெண்ட் நம்பரில் ஹீரோயின் ఉంది, அதுவும் இன்னசென்ட்டு. గజల కూడా ఇన్నసెంట్. ఐ మీన్ హీరోస్ ఆ సాంగ్ పెట్టి వెళ్ళిపోవాలి సార్, వాళ్ళతో లవ్ ఇది అయిపోయి దాన్ని డిస్టర్బ్ అయ్యి లైఫ్. రవితేజ గారితో ఖతర్నాక్ అయిపోయాక రిజల్ట్ వచ్చిన తర్వాత రవితేజ గారి రియాక్షన్ ఏంటి మాస్టర్ మీరు? సార్ ఈరోజు కూడా రవితేజ నేను చూస్తాను. రవితేజ సార్ ఫీలింగ్ ఏముంటుందంటే, సినిమా నా బాగా లైక్ చేసిన మూవీ ఖతర్నాక్, అది ఫెయిలియర్ అయింది. నేను ఏది ఇష్టం లేదా మూవీ, అది హిట్ అయింది కింగ్ అని చెప్తారు. సీరియస్, ఇది హిట్ అవుతుంది థింక్ చేసా, అది హిట్ అవుతుంది. నాకు నేను ఏం చేయాలి అది చేయగలను, నాకు ఏం లేదు. రవితేజ నాకు మూవీ ఇస్తాడు ఇప్పుడు చెప్పి హీ గివ్ రెస్పెక్ట్. நான் చెప్పానే ஒரு டைரக்டருக்கு ஹீரோனா ఆయన, ஒரு டைரக்டருக்கு ஒரு హీరో அப்படின்னா ఏనా ఈ నెవర్ ఎంటర్డ్. కథ వినిన తర్వాత ఎంటర్ ఫేవర్ టైంకి వస్తారు, చెప్తారు. మన సుమ్మ డైలాగ్ కన్ఫర్మ్ అవ్వదు, ఏదో ఒకటి చెప్తాం, అది కూడా చెప్తారు. ఎంత మంచి మనుషులు చూడండి. ఆ తర్వాత సారీ ఉన్న సిన్సియర్గా మనం ఏదో చెప్తాం చేసేసి తర్వాత రాసిన తర్వాత అదే రీషూట్ చేస్తా కూడా, అది కూడా అడుగురు. ఆల్రెడీ చెప్పండి రాజశేఖర్ ఇదేంటి అని అడుగురు. దే లవ్ ఒక డైరెక్టర్ అంతలోకి బిలీవ్ చేస్తారు. ఆయనకి ఫ్లాప్ ఇచ్చిందా ఈ రోజు ఎన్ లైఫ్లో ఫీలింగ్స్ అని. నా హిట్ ఇచ్చిన గోపిచంద్ మూవీ కూడా ఫీల్ అవ్వలేదు, రవితేజ ఫెయిలియర్ ఇచ్చిన ఫీల్ అవ్వను. ఎందుకంటే ఆడికి హిట్ ఇవ్వాలి సార్. మళ్ళీ నేను ఎప్పుడూ నేను ఫ్రీ ఉన్నప్పుడు అడుగును, రవితేజ అక్కడ షూటింగ్ ఉన్న వెళ్తాను, సుమ్మ కూర్చొని మాట్లాడుతుంటాను, మూవీ అడుగును. మనం ఎందుకు అడగాలి సార్, సుమ్మ ఇక్కడ వచ్చాను అనమాట, జాలీగా మాట్లాడుతూ వస్తాను. అడుగునా ఏంటంటే ఏం లేదు, వెన్ వి గివ్ హిట్ అప్పుడు అడిగినా అది వేరే, ఆయన అర్థమైంది. సో జస్ట్ మాట్లాడతా సార్, ఆ మూవీ చూసాను సార్, బాగా చేస్తారు, ఈజ్ ద హీరో ఆఫ్ ద డైరెక్టర్ సార్. అలాంటి పర్సన్ దొరకడం చాలా కష్టం.
కొరియోగ్రాఫర్గా ఉండుంటే ఇంకా ఎక్కువ వండర్స్ సృష్టించేవాడిని, అనవసరంగా డైరెక్షన్ ఫీల్డ్లోకి వచ్చాను అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? మీకు తెలీదు, నేను డైరెక్టర్ కోసం డ్యాన్స్ మాస్టర్ నేను. అవునా? చిన్నప్పటి నుంచి డైరెక్టర్ అని నాకు అంబిషన్. అసిస్టెంట్ డైరెక్టర్ పంపిస్తారు డాడీ. వాళ్ళ ఎంట్రీ నాకు గ్రూప్లో పెట్టేస్తారు, పబ్లిక్ కోసం పెట్టేస్తారు, షూటింగ్ చూడ కూడా పంపారు. ఇలా 2-3 ప్లేస్లో నేను వెంకటేశ్వర డైరెక్టర్తో చేశాను, అసిస్టెంట్ డైరెక్టర్ చేశాను, కేఎస్ రవికుమార్తో చేశాను. ఆ తర్వాత ఇది హాలిడే టైంలో నాకు ఐ మీన్ డైరెక్టర్ దగ్గరే ఉండదు, పబ్లిక్ స్టాప్ చేయడం. అర్థమైంది. భోజనం ఏంటంటే డైరెక్టర్ దగ్గర ఒకసారి సార్ హాయ్ చెప్పి వెళ్ళిపోతారు, ఎవరు పోయి నేను 11th అసిస్టెంట్ ఉంటాను. అప్పుడే చూసినప్పుడు నా వెరీ గుడ్ డాన్సర్. తర్వాత என் ఫ్రెండ్ கூப்பிட்டாரு, டே மச்சான் இது மாதிரி அப்போ யூனியன் உண்டு அம்மா, ஒரு 50 మెంబర్స్ డాన్సర్ పిలుస్తారు వస్తావరా. அப்போ யூனியன் மெம்பர் లేదు, ఎవరైనా ఆడవచ్చు. அப்போ అదేనా కమలకన్నా ఏదో ஒரு படம் బాలకృష్ణ, ఇది భానుప్రియాది, అదేదో కమల, ఇది భానుప్రియాది క్లాసికల్ మూవీ. ఓకే, అదేదో కమల, అది ఫేమస్ అది స్వర్ణకమలం. అప్పుడు నన్ను ఒక 500 మెంబర్స్ డాన్స్ చేసినారు. ఇదా మూమెంట్ చేసి బ్యాగ్లో నేను వచ్చి 100 రూపీస్ ఇచ్చారు. అప్పుడు నా అక్క హాస్పిటల్ ఉంది ప్రెగ్నెంట్లో, 100 రూపీస్ తీసుకుని వస్తున్నా. అయ్యో నేను యాక్చువల్గా చావకూడదు, ఈ 100 రూపీస్ చూపించాలి. 100 రూపీస్ లేదా 5 రూపీసే పెడతారు. యాక్చువల్గా ఏదో లారీ ఉంది, దీంతో చెత్తిపోతున్నావు అడిచి భయంతో వాకింగ్లో అలా వచ్చి అమ్మ దగ్గర ఉంది లెగ్లో ఆశీర్వాదం మేడం. అప్ప థింక్ చేశాను, సరే చదువు రాలేదు, సరే డ్యాన్స్కి వెళ్ళిపోలా అంటే డ్యాన్స్కి వచ్చాను. సరే డ్యాన్స్లో నుంచి కొట్టేసిన తర్వాత డైరెక్టర్ రావాలా, అది ప్లాన్ నాకు. అరే డ్యాన్స్ రాకపోతే నా అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళ దగ్గర డిస్కస్ చేసుకుని ఇక లారెన్స్ నేను చేసి చూస్తామని డైరెక్టర్ అన్నాడు. మీకు వర్తపడ నా టీంతో సెట్ చేసి ఆల్రెడీ, ఇది ఒక టీం సెట్ చేస్తాను టాప్లో ఉన్నప్పుడే. ఈ టీమ్ ఒక టైం లారెన్స్ చెప్పకపోతే అమరాశ్వరి డైరెక్ట్ చేస్తున్నాడు, దాన్ని డిస్కషన్ డైరెక్టర్ అని చెప్పి నేను ఒక హీరోకి చెప్పడానికి 5 years అయింది. వాడు ఈజీగా చెప్పి, వాడు కాన్ఫిడెంట్ లేదు, వాడు డిఫరెంట్, నా వాడు డిఫరెంట్. వాడు చెప్పేసాడు, డైరెక్టర్ అయిపోయాడు. ప్రభుత్వ డైరెక్టర్, అయ్యో వాడు ఫ్లాప్ ఇచ్చినా మనకి ఇది ఏంటి హిట్ ఇచ్చారు, సూపర్, అప్పుడు ఇంకా ఆగకూడదు చెప్పిదా నా డైరెక్టర్ అయ్యి ఇది అయినా నా ఇది సాటిస్ఫైడ్ పర్సన్ ఎప్పుడు చెప్తున్నా. నా డైరెక్షన్ చేసి హిట్ ఇస్తానన్నది నా లైఫ్లో అది పెరిగి హ్యాపీనెస్. మీ నంబరు నా మెంటల్ చెప్తారు, స్క్రీన్ వేసి கேமரா இருக்குல்ல, அது எங்கள் அப்பா ஷூட்டிங்கில் நான் ஷூட்டிங் వెళ్తా, అదే మాది ఏదో అది ఆ పేపర్తో చేసి కెమెరా చేసి మెంటల్లా అది చేస్తూనే ఉంటా. ఆ డైరెక్షன்றது క్రియేటివ్ జాబ్, அது செய்யாதுன்றது தான் என்னோட ஆம்பிஷன். அது నేను ఆయింది. బట్ నెంబర్ 1 డాన్స్ మాస్టర్ నెంబర్ 1 అనలేదా, డైరెక్టర్ నెంబర్ 1 అవ్వాలని ఒక చిన్న ఫైల్. మరి ఇప్పుడు మీరు ఇందాక అన్న ఈ విషయంలోనే లైక్ తమిళ్లోని సక్సెస్ ఫెయిల్ ఏం చూడరు, లైక్ హిట్ ఆఫ్ ఫ్లాప్ అనేది చూడరు కదా, మరి తమిళ్లోని డైరెక్టర్గా ఎందుకు ట్రై చేయలేకపోయా? నేనా సార్, ఒక విషయం ఉంది, నా తమిళ్ని ట్రై చేసినా నాకు కొత్తవాడు సార్. నా ఏజ్లో మళ్ళీ ఎల్కేజీ ఎలా చేస్తా సార్. కథ అక్కడ ఒక మూవీ చేసేది సార్, ఒక కామెడీ చెప్తాడు. రణం మూవీ డైరెక్షన్ చేస్తా, ఇదేమది నేను రణం టైంలో టెంపుల్ గొంటు కొడుతున్నా హాస్పిటల్, ఏదేసారి తిరుపతిలో దిగిన తర్వాత హిట్. ఓకే, ఫోన్ మళ్ళీ ఫోన్ శివాజీ ఫస్ట్ ఫోన్, వినయ్ సెకండ్ ఫోన్, అదా వినయ్ కృష్ణ. నాకు ఫోన్ చేసిన ట్రెండ్ మారేసాడు, ఎలా ఫోన్ సమా ఫోన్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా. ఫుల్ సరే థియేటర్లో చూడలా ఆవిడ బాబురావు సార్ ఏ షాట్లో తిట్టారో అదిలో క్లాస్. అర్థమైందా మీకు? ఎక్కడ ఒక సైకో అయిపోతాడు, ఎక్కడ ఒకరు క్యారెక్టర్ మారిపోతున్నా. మనం గొడవ చేసిన సీన్ இருக்குல்ல, అది ఒక పెద్ద మనిషి చెప్తున్నాడు, ఇది వద్దు నాకు చెప్తున్నా విను, వద్దు నేను పెట్టాలి అని పెట్టినప్పుడు సీన్ ఎంజాయ్ చేసినప్పుడు ఇలా ఉన్నవాడు ఎలా ఉంటుంది మీకు అర్థమైంది? మీకు అది అర్థమైంది. అది క్యారెక్టరేషన్ ఎంగా మారుతుందంటే, కన్ను కట్టరు ఫైట్, ఆయన ఒప్పుకోలేదు, గోపిచంద్ ఒప్పుకోలేదు. నేను
ద 10 days ఫైట్ ఎంత డబ్బు ఉందో నేను ఇస్తా అని చెప్పి, ఎందుకని నేను డబ్బు ఉన్నవాడు డాన్స్ మాస్టర్, ఇదే కొత్త వాళ్ళ రేంజ్ ఏంటి, నేను అది మట్టు బాగానే ఇస్తా అని చెప్పి ఫైట్ చేస్తాను. ఆ ఫైట్ చేసిన వాళ్ళు నవ్వుతున్నారు వీళ్ళు వెట్టగారం అందరూ, ఎవరైనా కత్తి చేస్తారు. నమ్మమాట సార్, నా మాస్టర్ ఫైట్ నా బ్రదర్, ఏంట్రా ఇలా చేస్తున్నారు వీళ్ళు, చైనా నీ చైనా ఇక అన్న ఫైట్ మాస్టర్ வெட்டக்காரன்ட்டே சார், நம்ப மாட்டீங்க. இதுதான் சார் ஒரு மனுஷனுக்கு இதாக வருது. ఆయన ஒரு హీరో మన గోపిచంద్ ఉంది అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి ఆయన ஒரு వేటగారం, ఆడ అసిస్టెంట్ డైరెక్టర్ తెలుగు వాళ్ళ, ఇదే సార్ తమిళ వాళ్ళే ఇంతే సార్, ఆడిక్కడ ఈడిక్కడ ఆడు ఒకడు మన బాబురావు సార్ ఉన్నారు, రాయితో కొట్టుకుంటారు, అది క్యారెక్టర్ రక్తం వచ్చినట్టు కొట్టుకుంటారు. ఇలా అన్నీ జరిగినప్పుడు నేను చేస్తాను వాళ్ళ డూ ఆర్ డై. కత్తి ఫైట్ సార్ రణంలా, అవును బిజుమేనన్ ఇస్ ద వెరీ స్టార్ ఇన్. ఆయన ఏంటి వీళ్ళందరూ మీకు సపోర్ట్ చేయలేదు, బాగా చేయి తర్వాత చూడలా, వీళ్ళు నమ్మే ఉన్నాం అంత కాన్ఫిడెంట్. తర్వాత డ్రెస్ బాత్రూంలో డ్రెస్ లేకుండా ఉంటాడు బిజుమేనన్. ఓకే డే హీరో చెప్తాడు ఎవడానాలో బాత్రూంలో అలోనా ఉంటారని వేస్తాడు, అది ఒప్పుకోలేదు. మ్యాటర్ చేస్తున్నప్పుడు ఐ మీన్ విలన్ మ్యాటర్ చేసినప్పుడు ఫినిష్ అయిందా కూర్చుంటాడు, ఏంటా 5 minutesలో ఫినిష్ చేసావు, ఇలా ఒక విలన్ అని ఒక సీన్, ఇది ఒప్పుకోలేదు బాబురావు సార్, ఆవిడ తెలియకుండా తీసాం, అది కూడా ఒక బ్రిలియంట్ సీనే, ఏదో ఒక ఫోన్ చేసి సారా పంపించి తీసాం. తర్వాత ఎడిటింగ్లో నాకు ఎడిటర్ ரொம்ப సపోర్ట్, దేవుడెல்லாம் ఎడిటర్ అంటే அந்த என்னப்பா அந்த கௌதரராம் దేవుడు మనిషి, ఆయన వెళ్ళిపోవడం எனக்கு ఫెయిలియర్ కారణం ఆయన ఫుల్ సపోర్ట్. ఆయన వెళ్ళి మాట్లాడతారు, నీ థియేటర్లో ఫస్ట్ డే పార్లు ఏదైనా లేదు, వాడు కాన్ఫిడెంట్గా ఉన్నాడు, వదిలే కొత్త డే. థియేటర్లో గోలండి அந்த సీనుకి, బాత్రూమ్ సీన్ గోల, ఆ సీన్ గోల, అంత కన్ను కట్ట సీన్ ఎంజాయ్ చేసినామన్నా, ఇలా చూసినవాడు ఎలా ఉంటాను, ఎవరురా బాబు నమ్మలే. అప్పుడు భయం ఉంటుంది కదా, వాళ్ళు అంత స్ట్రాంగ్గా చెప్పినప్పుడు మనం ఎక్కడ నీకు ఉంటుంది. అవును, అంత పెద్ద మనిషి, అంత పెద్ద టీం, అంత పెద్ద హీరో, అందరూ వెళ్ళిపోతుంది, నా ఒక్కడే ఏదైనప్పుడు నాకు ఎలా ఉంటుంది, ఎంజాయ్ చేసిన அதுதான் సార్ క్యారెక్టర్ మారింది. అదే 100 daysలో బాబురావు సార్ చెప్పారు, మనుషులు నాకు సారీ చెప్పారు,